నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. యాక్షన్ సినిమా తీయడం చాలా ఈజీ, కానీ అదే యాక్షన్ సినిమాలో సెంటిమెంటు అలాగే ఎమోషన్ మిక్స్ చేసి తీయడం చాలా కష్టం. అలా తీసే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకరు వి సముద్ర గారు. సింహరాశి, సీతారామరాజు, సూర్యం, ఎవడైతే నాకేంటి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు చాలా ఎమోషనల్తో సెంటిమెంటల్గా యాక్షన్ కూడా ఉంటుంది ఆ మూవీలో. ఇప్పుడు వి సముద్ర గారితో ఇంటర్వ్యూ ఏంటని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే సింహరాశి సినిమా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం మేము వి సముద్ర గారితో. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ సార్. సింహరాశి సినిమా, ఆ సింహ రాశి అంటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ సినిమాలో కూడా చాలా మంచి అంటే నీతి ఉంటుంది, అలాగే యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ప్రతిదీ అన్ని మిక్స్ చేసి తీశారు ఆ సినిమాను. మదర్ సెంటిమెంట్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సినిమా. ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ అండి. బట్ ఆ సినిమా ఈ రోజు కూడా రీసెంట్ గా రిలీజ్ అయినట్టు ఉంటుంది ఆ సినిమా ఫీలింగ్. ఎందుకంటే 25 సంవత్సరాలు అయినా కూడా ఎవ్రీ మంత్ టెలికాస్ట్ అవుతుంది. చూసిన వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, సింహరాశి వస్తుందని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే అబ్బా అమ్మ గురించి ఏం చెప్పారని అంటారు. ఇంకొకళ్ళు వచ్చేసరికి హీరో క్యారెక్టరైజేషన్, ఏమి క్యారెక్టరైజేషన్ అండి, ఒక దైవం కనపడుతున్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్లో. గొప్ప ఫిలాసఫికల్ క్యారెక్టర్ అని చెప్పి ఇట్లాగా రకరకాలుగా ఒక మనిషి బతికితే ఇట్లా సింపుల్ సిటీగా బతకాలని ఇంకొకళ్ళు అంటుంటారు. సో ఈ విధంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు ఆ సినిమాని. బట్ ఏంటంటే చాలా చాలా నా లైఫ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అది కూడా మీ ఫస్ట్ మూవీ? నా ఫస్ట్ మూవీ. ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయింది అనేది అసలు నాకు 25 సంవత్సరాలు గడిచినట్టు లేదు నేను డైరెక్టర్ అయ్యి. అంత అలా ఉంది హ్యాపీనెస్. స్టోరీ లైన్ ఏంటంటే సార్ సింహరాశిది మీకు తెలిసిందే, అంటే ఒకసారి మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకుందాం. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చాక తనకు ఒక రోగం ఉందని తన బిడ్డను ముట్టుకోదు. నా తల్లే ముట్టుకొని ఈ శరీరం నాకు అంటే వేరే మహిళ ఎందుకు ముట్టుకోవాలి, ఎందుకు తాకాలి ఈ శరీరాన్ని, ఏ మహిళని ఇష్టపడరు, ఎవరి దగ్గరికి వెళ్ళడు హీరో. అసలు అలాంటి ఒక లైన్ మీద సినిమా తీస్తున్నప్పుడు అంటే మీకు ఏమనిపించింది సార్ అది విన్నప్పుడు? ఆ లైన్ అలా అదేంటంటే వాస్తవంగా ఇది తమిళ్ ఫిల్మ్ అండి, అక్కడ జస్ట్ యావరేజ్ ఫిలిం, సేమ్ సూపర్ గుడ్ బ్యానర్ అది. బట్ ఏంటంటే చౌదరి గారు తమిళే పెద్దగా ఆడలేదుగా సముద్ర ఎందుకు అనేవాళ్ళు ఆయన. ఛాలెంజింగ్ సార్ అక్కడ సినిమాని ఇక్కడ మీరు అనేవాళ్ళు. బట్ ఏంటంటే ఆడియన్ పల్స్ తెలుసుకోవటం డైరెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అవును సార్. సో నాకేంటంటే ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంది, ఇది డెఫినెట్గా ఎక్కిద్ది, బెటర్మెంట్ మనం చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ సినిమా చేద్దామంటే దగ్గర 100 మందిలో 95 మంది ఇది ఆడదు, అసలు ఈ సినిమా అంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. బట్ నేను ఒక్కడే నమ్మా సినిమా చెయ్యాలి అనేది. అప్పుడు నన్ను సాంగ్స్ రాసేటప్పుడు సీతారామ శాస్త్రి గారు, అబ్బా ఏం సినిమా తీసుకొచ్చావయ్యా, ఎటువంటి సిచ్యువేషన్ తెచ్చావయ్యా నేను రాయటానికి అని ఆయన అప్రిషియేట్ చేశాడు. గొప్ప సినిమా ఇది సముద్ర ఇది అని ఫస్ట్ సీతారామ శాస్త్రి గారు చెప్పారు. చెప్పాక ఇక అప్పుడు నేను అన్ని యాంగిల్స్ ఆలోచించానండి. అది అమ్మ సెంటిమెంట్ అద్భుతంగా ఉంది, హీరో క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, తరువాత ఇంటర్నల్గా ఒక గొప్ప లవ్ స్టోరీ ఉంది అందులో. మీరు అన్నారు ఇందాక కథ, నా తల్లి తాకని ఈ శరీరాన్ని ఇంకే స్త్రీ తాకూడదని ఒక భీష్ముడిలా బతుకుతున్న హీరోని ఒక హీరోయిన్ వచ్చి ఎలా మార్చి తను పెళ్లి చేసుకుంది అన్నది క్లైమాక్స్. చూడండి ఇంటర్నల్ కనెక్షన్ సబ్జెక్ట్ అది. సో అలాగా భీష్ముడిలా బతికేవాడిని ఒక స్త్రీ, అసలు బ్యూటిఫుల్ డైలాగ్స్ ఆ సినిమా. అమ్మ అంటే చాలామంది ఏంటంటే అబ్బా అమ్మని ఇంతగా ప్రేమించాలనేది ఈ సినిమా చూశాక మాకు అర్థమైందండి అనేవాళ్ళు. కొంతమంది ఏంటంటే లైఫ్లో ఎంత ఉన్నా కానీ ఫైనల్ అల్టిమేట్ ఇదే కదా, ఇదే సింపుల్ సిటీ కదా కావాలి, ఇదే హెల్పింగ్ నేచర్ కదా కావాలి అని చెప్పేవాళ్ళు. సో అట్లాగా ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నాకు ఒక్కొక్క సినిమా చేస్తే అండి లైఫ్ టైం గుర్తుండాలి. ఇది ఒక రోజుతో మనం పోయిన తర్వాత కూడా సినిమా ఉంటాయి కొన్ని సంవత్సరాలు. సో అటువంటిప్పుడు సినిమా మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకున్నా కూడా అబ్బా నేను ఒక మంచి సినిమా చేశానని మన
ఆత్మతృప్తి ఉండాలి. సో అట్లాగా ఇష్టపడి కొన్ని సీన్స్ కానీ ఆ సబ్జెక్ట్ని అలా తీయటం జరిగింది సింహరాశి. సార్ అదే తృప్తి నాకు మిగిల్చింది. ఎన్నో గొప్ప సీన్స్ ఉన్నాయి సార్ సింహరాశిలో. మీ మనసుకు నచ్చిన ఒక సీన్, బాగా ఆ సీన్ ఆహా అనిపించింది మీకు, ఏ సీన్ సార్? అంటే దాంట్లో హార్ట్ని టచ్ చేసే షార్ట్స్ ఉన్నాయండి. పిల్లాడు అన్న బంతిలో కూర్చున్నప్పుడు లేపి తీసుకెళ్ళి అంటరాని వాడు కొన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ కుర్రాడి చేతిలో రాగి ముద్ద పెడతారు. అది ఒక బెస్ట్ ఫీల్ అండి. తర్వాత తల్లి చనిపోయినప్పుడు ఆడు అమ్మ ముఖమే చూడడు, తల్లి చూపిదు ముఖం ఆ పిల్లాడికి. అమ్మ చనిపోయేటప్పుడు చివరిసారిగా అమ్మ ముఖం ఒక్కసారైనా చూపిండి నాన్న అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు అలా మూసిన తర్వాత మళ్ళీ తీయకూడదు నాన్న అరిష్టం అంటే తల్లి ముఖాన్ని అప్పుడు కూడా చూడలేకపోతాడు. ఇవన్నీ టచ్ చేసే సీన్స్ అనమాట సినిమాలో. అట్లాగా చాలా ఉన్నాయి చెప్తే, బట్ ఇవి టచ్ సినిమాకి హైలైట్ సీన్స్. వీటితో పాటు బ్రహ్మానందం కామెడీ అండి, మెరుపుతేగా. అది ఒకటి రిపీట్ ఆడియన్స్ ఇప్పుడు కూడా అంటారు మెరుపుతేగరా అంటారు. అంత గొప్పగా హెల్ప్ అయింది, ఒక్కొక్క సీను అంత బాగా హెల్ప్ అయింది ఆ సినిమాకి. సింహరాశి అని పేరు వినగానే చాలా మంది సింహరాశి వాళ్ళు ఉంటారు కదా సార్. అవును, సింహరాశిలో పుట్టిన వాళ్ళు. అవునండి, నా పేరు మీద ఒక సీన్ ఉంది, సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికే వన్నీ తెచ్చినవయ్యా. ఇది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును సార్, అంటే అమ్మయ్య నా రాశిలో ఒక సీన్ ఉంది, అంత అద్భుతమైన సీన్ ఉంది అని ఆ ఫీల్ కూడా చాలా మంది ఆడియన్స్ కి కలిగింది, బాగా కనెక్ట్ అవుతుంది. మీరు చాలా క్యారెక్టర్ సార్, అంటే తమిళ్ కి తెలుగుకి అంటే వేరియేషన్ ఏమైనా చూపించారా క్యారెక్టర్స్ లో, లేకపోతే వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారా? లేదు, వేరియేషన్ అంతా ఇక్కడ ఆర్టిస్టులు అండి. ఒకే ఒక క్యారెక్టర్ ని ఆయన్నే చేశాను, విజయ్ కుమార్ గారు. ఆయన ఒక్కడిని పెట్టాను తప్ప మిగతా మదర్ గా చేసిన ఆవిడనే తీసుకొచ్చాను. బట్ హీరోయిన్ మాత్రం సూపర్ గా సెలెక్ట్ చేసుకున్నాను, బ్రహ్మాండం. అంతవరకు హీరోయిన్ సాక్షి అంతే చక్కగా ఎక్స్పోజ్ చేసేది. అవును, అసలు ఆ మూవీలో చాలా చేసేది. బట్ నువ్వే ఎక్స్పోజ్ చేయదు ఈ సినిమాలో, అసలు అంత చక్కగా చీర కప్పుకొని అని చెప్పి అంత ఇదిగా అమ్మాయిని హోమ్లీగా చూపించాను. ఎక్కడ చూసారు సార్ సింహరాశి రిలీజ్ అయినప్పుడు? ఫస్ట్ డే మార్నింగ్ షో ఎక్కడ చూసారు మీరు? దేవి థియేటర్ అండి, ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్. ఎలా అనిపించింది సార్ మార్నింగ్ షో అయిపోయాక అప్పుడు మీకు? అంటే చాలా హ్యాపీ అండి, అసలు మామూలు కదా. అది ఒక ఆ ఫస్ట్ దేవి థియేటర్ లోనే నా సినిమా రిలీజ్ అవ్వాలనుకున్నా, అలాగే సింహరాశి రిలీజ్ అయింది. ఆ సింహరాశి ఆ దేవి థియేటర్ కూడా పెద్దగా బ్రహ్మాండమైన హిట్ వచ్చింది. రాగానే మీ మనసుకి ఏమనిపించి? ఎంతో మంది జనాలు ఉంటారు చుట్టూ, చాలా హ్యాపీ సార్ అసలు అది. అయ్యో చాలా హ్యాపీ. ఒక డైరెక్టర్ కి ఇన్ని సంవత్సరాల కష్టం, ఆ హ్యాపీనెస్ వేరు, అది చెప్పడానికి ఊహకు అందదనమాట, అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఆర్బి చౌదరి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఎందుకు అని అన్నారు కదా, హిట్ రాగానే ఏమన్నారు ఆ రోజు? లేదు, స్టార్టింగ్ లో అన్నారు, బట్ నేను తీసింది చూశాక మాత్రం ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ కాపీ అస్సలు బ్రహ్మాండంగా ఉంది అని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. భలే తీసావు సముద్ర సినిమా అని చెప్పేసి. సింహరాశి వరకు అంతకు ముందు మీరు అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు సార్? సింహరాశి వరకు మీ జర్నీ ఏంటి, ఎలా సాగింది? సింహరాశి వరకు 89 చెన్నై వెళ్ళానండి ఇండస్ట్రీకి. డైరెక్టర్ అవ్వాలని వెళ్ళా, అదర్ థింగ్స్ వేరే ఏం లేవు, డైరెక్టర్ అవ్వాలని వెళ్ళాను. వెళ్ళి అప్పుడు ఒక 3 months కాస్త స్ట్రగుల్ అయ్యాను. తర్వాత పిఆర్ఓ శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు అక్కడ చెన్నైలో. ఆయన నన్ను తీసుకెళ్లి ఏం రత్నం గారి దగ్గర పరిచయం చేసి ఇట్లా అని పెడితే రత్నం గారు నన్ను చూశాడు. అప్పుడు చాలా చక్కగా ఉండేవాడిని. అబ్బా పిల్లాడు చక్కగా ఉన్నాడండి, నేను పెట్టేసుకుంటాలే అని చెప్పి రత్నం గారు అప్పుడే కర్తవ్యం సినిమా రిలీజ్ అయ్యింది, రాజశేఖర్ గారు మన విజయశాంతి గారిది, చాలా పెద్ద హిట్. ఇప్పుడు పెద్దరికం అనే సినిమా చేస్తున్నారు ఆయన. ఇంకా దానికి అప్రెంటిస్ గా పెట్టుకుంటానని ఆ సినిమాకి నన్ను అప్రెంటిస్ గా పెట్టుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆ బ్యానర్ లో కంటిన్యూగా ఏం రత్నం గారి దగ్గర, మళ్ళీ మోహన్ గాంధీ గారి దగ్గర ఆశయం అనే సినిమా, మొగుడు గారు అనే సినిమా, రౌడీ మొగుడు అనే సినిమా, ఇవన్నీ మోహన్ గాంధీ గారి దగ్గర కనెక్ట్ అయిపోతూ ఇంకా అన్ని వర్క్స్ చేసేవాళ్ళం. సో అది చేస్తూ మళ్ళీ రత్నం గారి డైరెక్షన్ లోనే పెద్దరికం మంచి హిట్ అయింది. దాని తర్వాత సంకల్పం అనే సినిమా చేశారు, ఆ సినిమాకి వర్క్ చేసాం. ఆ సినిమాలోనే ప్రకాష్ రాజు తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడక్షన్ అనమాట.
ప్రకాష్ రాజ్, గౌతమి చేసింది హీరోయిన్గా. అట్లాగా ఆ సినిమా చేయటం, అక్కడి నుంచి ప్రకాష్ రాజు మేము బాగా క్లోజ్ అవ్వటం. తర్వాత నాకు ఫస్ట్ అవకాశం మహేష్ బాబుతో ఇప్పిస్తానని చెప్పి ప్రకాష్ రాజు నన్ను మహేష్ బాబుకు పరిచయం చేయటం. రాకుమారుడు స్టార్ట్ అయిన 3వ రోజు మహేష్ బాబుతోటి పరిచయం చేయటం. నేను అప్పటికే మహేష్ బాబు మీద స్కెచ్లు గీసుకునేవాడిని. తీసుకెళ్ళి చూపించగానే మహేష్ బాబు చాలా ముచ్చటపడ్డాడు. అబ్బా సార్ ఇంకా చేయొచ్చు కదా సార్ అని చెప్పేసి స్కెచెస్. సో చేసి చూపిస్తే కథ చెప్పమన్నారు, కథ చెప్పాను. సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశాడు మహేష్. ఓకే చేసి భారీ బడ్జెట్. మా వాళ్ళేమో ఇది చేయరు, సూపర్ గుడ్, అయ్యో అది భారీ బడ్జెట్ అనేవాళ్ళు, ఇంకోటి చేద్దాం అట్లా లేట్ అయిపోయాం. ఇలాగా నా సింహరాశి బిఫోరు ఇట్లా కొంత 89 నుంచి 2000 వరకు జర్నీ 2000 వరకు. ఈ మధ్యలో ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి హీరోగా హిట్లరు, తర్వాత మోహన్ బాబు గారు విజయశాంతి చేశారు రౌడీ మొగుడు అనే సినిమా, స్రవంతి మూస్ బ్యానర్. ఆ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో వంశోద్ధారకుడు, బాలకృష్ణ గారితో నరసింహనాయుడు, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర, ఇట్లా ఆల్ డైరెక్టర్స్ దగ్గర మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర చేసి వీళ్ళ హ్యాండ్లింగ్ ఎలా ఉండేది, వీళ్ళ అప్రోచ్ ఎలా ఉండేది, ఆర్టిస్టులతో ఎలా డీల్ చేసేవాళ్ళు, ఇవన్నీ చూసేవాళ్ళు. అందుకే కనిపిస్తుంది మీ డైరెక్షన్ లో బి గోపాల్ గారి యాక్షన్ కనిపిస్తుంది, ముత్యాల సుబ్బయ్య గారి ఫ్యామిలీ సెంటిమెంట్ కనిపిస్తుంది, అన్ని మిక్స్ చేసి బాగా తీస్తారు. అవునండి. దాదాపు మీవి సినిమాలు సార్ ఒక 9 సినిమాలో 7 సినిమాల వరకు కంటిన్యూ హిట్స్ ఉన్నాయి. అవునండి, అన్ని హిట్సే. అవును. తర్వాత ఫ్లాప్స్ వచ్చినాయి. అవునండి. హిట్ చూసిరు, ఫ్లాప్ చూసిరు. ఫ్లాప్ టైంలో ఎలా అనిపించింది అంటే ఫ్లాప్? బట్ ఫ్లాప్ టైంలో కూడా అండి, బట్ దాన్ని చక్కగానే రిసీవ్ చేసుకునేవాడిని. ఒక హ్యాపీనెస్ని ఎలా రిసీవ్ చేసుకున్నానో, ఒక ఆ ఫ్లాప్ను కూడా నేను అలాగే రిసీవ్ చేసుకున్నాను. అంతేగాని కుంగిపోవడం అసలు నెవర్, అది జరగలేదు. బట్ ఇప్పటికీ లేదు అది. బట్ ఎందుకంటే అన్ని సక్సెస్ రావు, బట్ ఫ్లాప్లు వస్తాయి. అలాగే మనిషి లైఫ్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది అండ్ కష్ట సుఖాలు ఉన్నట్టే సక్సెస్ అండ్ ఫ్లాప్లు ఉంటాయి ప్రతి డైరెక్టర్కి, ఇది నాకు తెలుసు. బట్ ఏంటంటే ఫ్లాప్ అనే దగ్గర తెలిసి జరుగుతున్న మిస్టేక్గా నేను తెలుసుకున్నా. తెలిసి ఎలా చేశారు అంటారు. ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, ఈ కథ చేద్దాం అనుకున్నాం. ఈ కథ చేస్తున్నప్పుడే ఇంకా ఆయన చేయలేని పొజిషన్ రావటం, నేను చెప్పిన విధంగా సినిమాని తీయలేకపోవటం, ఇలా అయిపోతుంది. సో మిస్టేక్ జరిగిపోతుంది, సినిమా ఫ్లాప్ సినిమా తెలిసిపోద్ది. సో ఇలా జరుగుతూ మధ్యలో ఒక 2 ప్రాజెక్టులు 3.5 సంవత్సరం ఎట్లా అయిపోయింది. అక్కడ నాకు బాగా గ్యాప్ అయిపోయింది. ప్రొడ్యూసర్ కి దర్శకుడికి మధ్యలో ఏదైతే కోఆర్డినేషన్ ఉంటుందో అది బాగుంటేనే సినిమా మంచిగా వస్తుందా సార్? ఎస్ సార్, లేకపోతే డెఫినెట్ అండి. ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ ఇద్దరు ఒక రకంగా భార్యాభర్తలు లాంటి వాళ్ళు. ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటేనే ప్రాజెక్ట్ వస్తుంది. అలాగే మనం ఇద్దరం మాట్లాడుకొని ఇది చేయాలని డిస్కస్ చేసుకొని ఫిక్స్ అయ్యి మూవ్ అయ్యాము, అది తీసుకురావాలి. అది తీసుకురావాలంటే నేను తీయాలంటే ప్రొడ్యూసర్ ప్రొవైడ్ చేయాలి. ప్రొడ్యూసర్ ప్రొవైడ్ చేస్తేనే నేను తీయగలుగుతాను. తను ప్రొవైడ్ చేయలేకపోతే ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఏం తీయలేడు. ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే ఏం చేస్తాడు? నాకు ఒక 50 గుర్రాలు కావాలి, నేను 50 గుర్రాలు ఈయన 2 గుర్రాలు ఇస్తాను, నా వల్ల కాదన్నానికి విజువల్ చచ్చిపోయిందిగా, తీయలేం. కాబట్టి ఇలాగా ప్రాజెక్ట్కి దెబ్బ తగలటం మొదలైంది. మీరు ప్రొడ్యూసర్గా చేశారా సార్ మూవీస్? అంటే చేశానండి. ప్రొడ్యూసర్గా నేను మల్లెపూ అనే సినిమా చేశా, అధినేత అనే సినిమా ఇద్దరం పార్ట్నర్స్గా చేసాం. తర్వాత జైసేన అనే సినిమా సోలో ప్రొడ్యూసర్గా చేసాం. సో ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఒక్కోసారి సబ్జెక్టు ఎప్పుడు సక్సెస్ రేటు ఉన్నంత వరకు ఏం చేశానంటే అండి, నేను నా నిర్ణయం ఈ కథ నాకు నచ్చింది నేను చేస్తా అంతే అని నేను 1 మ్యాన్ డెసిషన్ తీసుకొని వెళ్ళిన ప్రతి సినిమా హిట్ చేసుకెళ్ళా. పక్క వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి నేను నిర్ణయం తీసుకున్న ప్రతి సినిమా పోయింది. అలా దెబ్బతిన్నా. సో ఇక అలాంటివి మనకు ఉండకూడదు, హిట్ ఆర్ ఫ్లాప్ మనదే నిర్ణయం ఉండాలి అని మళ్ళీ నిర్ణయించుకొని
ఇప్పుడు సబ్జెక్ట్ సెలక్షన్లో మళ్ళీ ఇక అలా ఫిక్స్ అయ్యి వెళ్తా ఉన్నా ఇప్పుడు. సార్ ఎప్పుడైనా అనిపించిందా అంటే సింహరాశికి ముందైనా తర్వాత అయినా ఒక ఛాన్స్ మీ దగ్గరికి వచ్చేది ఉండే, అంటే మిస్ చేసుకున్నారు మీరు వేరే కమిట్మెంట్ వల్లనో వేరే వర్క్ వల్లనో, అవును, అబ్బా ఆ రోజు అది చేస్తే బాగుండే వాళ్ళు వచ్చి అడిగారు అని ఏదన్నా? అలాగా 2 జరిగినాయండి. అంటే బాలకృష్ణ గారు నా కాంబినేషన్ లో ఒక సినిమా ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయ్యి ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు సార్? బెల్లంకొండ సురేష్. ఆ సినిమా విషయంలో కథ దగ్గర నచ్చక మా మధ్యన బాలకృష్ణ గారు నచ్చిన కథ నాకు చెప్పించారు. ఈ కథలు నాకు నచ్చలేదు బాబు అనేవాడిని. నీకు నచ్చలేదు అటైతే వద్దు సముద్ర, వేరేది విందాం అనేవాడు పాపం. ఆయన అంత స్టార్ హీరో అయినా డైరెక్టర్ చెప్పిన దానికి ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఆయన. అలా ఉండి నచ్చింది చేద్దాం అంటూ అలా చేసుకుంటూ వెళ్ళి ఇక ఫైనల్గా ఒక కథ అనుకొని ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక ఆ సినిమా రామకృష్ణ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టాం. ఆ కొబ్బరికాయ కొట్టిన రోజే నాకు ఈ సినిమా జరగదు, ఇది ఆగిపోద్ది అని అనిపించింది అని కొబ్బరికాయ కొట్టగానే నాకు తెలిసిపోయింది. ఎట్లా సార్ అట్లా అంటే ఎలా అంటే మార్చి 8 ముహూర్తం జరిగింది. అసలు అప్పుడు నాకు పెద్ద ముహూర్తాలు నక్షత్రాలు పట్టింపులు పెద్ద తెలియదు, వర్క్ చేసుకెళ్ళేవాడిని. బట్ ఆ రోజు కొబ్బరికాయ కొట్టగానే ఏంటంటే కొబ్బరికాయ మొత్తం కుళ్ళిపోయి చాలా ఇదిగా ఉంది కాయ. అబ్బా ఫస్ట్ ఇంత పెద్ద స్టార్ హీరోతో చేస్తూ ఇదేంట్రా దేవుడా, సో ఇలా అశుభం కాబట్టి ఇది జరగదు ముందే ఇండికేషన్ అని వచ్చేసింది. పక్కాగా జరిగిన వారం రోజుల్లోనే సినిమా ఆగిపోయింది. ఆగటం కాదు, ఇక షూటింగ్ కూడా అసలు మొదలు కాల. ఇక అట్లా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సరే ఆగిపోయిన తర్వాత సరే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, సముద్రతో మనం ఇంకోటి చేద్దాం తర్వాత అని బాలయ్య బాబు చెప్పటం. తర్వాత బాలయ్య బాబు టైగర్ హరిచంద్ర ప్రసాద్ జరుగుతాం అప్పుడు చెప్పారు. అప్పుడు నా డేట్లు లేవు. టైగర్ హరిచంద్ర ప్రసాద్ బాలయ్య బాబుతో తీస్తే ఎలా ఉంటుండే సినిమా? బాలయ్య బాబు అయితే ఇంకా అద్భుతం కదా. బట్ ఆర్టిస్ట్ గా ఈక్వల్లే గానీ బట్ ఇమేజ్ పరంగా చాలా ప్లస్ బాలయ్య బాబు. బాలయ్య బాబు ఇమేజ్ పరంగా ఫ్యాన్స్ పరంగా చాలా గొప్పగా ఉండేది. లైఫ్ టైం సినిమా అయ్యేది బాలయ్య బాబు చేసి ఉంటే. సో అట్లా అదొకటి అక్కడ మిస్ అయ్యాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది అన్నవరం, నాది మహానంది జరుగుతూ ఉంది అప్పుడు. ఆ ప్రాజెక్టులో ఉండి దీనికి చేయలేకపోయాం. అట్లాగా ఆ 2 ప్రాజెక్టులు ఆ టైం. అన్నవరం రీమేక్ కదా సార్? రీమేక్ అన్నవరం రీమేక్ మీరు చేయాలి తెలుగులో, మీరు డైరెక్షన్ చేయాలి. నేను డైరెక్షన్ చేయాలి. సూపర్ గుడ్ బ్యానరే. అప్పుడు భీమినేని శ్రీనివాస్ గారు సముద్రాకి మనం తర్వాత చెబుదాంలేండి. భీమినేని గారికి నేను అడ్వాన్స్ తీసుకుని ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు భీమినేని గారిని పెట్టడం జరిగింది అన్నవరం సినిమా. అట్లా వెళ్ళింది. అది ఒకటి పవన్ గారితో చేయటం మిస్ అయ్యాను అనేది ఒకటి బాలయ్య బాబు ఒకటి పవన్ కళ్యాణ్. సో బాలయ్య బాబు మేము చేయాలని చెప్పేసి స్టిల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దగ్గర 7 ప్రాజెక్టులు ట్రాక్ మీదకి రావటం, క్యాన్సిల్ అవటం, కథ ఓకే అవ్వటం, క్యాన్సిల్ అవ్వటం, ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ఇద్దరికి ఏదో కుదరతున్నట్లేదు. సరే జరిగినప్పుడు జరిగిందిలే అని చెప్పేసి వదిలేసా. ఇక శివరామరాజు మీ 2వ మూవీ. శివరామరాజు కూడా పెద్ద హిట్, 100 రోజులు ఆడింది. అవునండి. మంచి 3 అన్నదమ్ములు ఫ్యామిలీ. ఆ సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిందండి. కరీంనగర్ లో ఒక 50 మంది జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళు విడిపోయారు. విడిపోయి 10 సంవత్సరాలు అయిందంట వాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఈ ఫ్యామిలీలో ఒక నంబరు ఆ సినిమా చూసి ఏడ్చుకుంటూ ఇక వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ సినిమా చూడండి, మనం ఎందుకు ఇలా విడిపోయి బతుకుతున్నాం, ఈ సినిమా చూడండి అని వాళ్ళు కలిసిపోయి వాళ్ళందరూ వచ్చి మా దగ్గర నాతో హరికృష్ణ గారితో సూపర్ గుడ్ ఆఫీస్ లో మాతో ఫోటో దిగి వెళ్ళారు. మీ సినిమా మమ్మల్ని కలిపిందండి అని చెప్పి. అది ఎటువంటి ఆనందం ఇస్తుంది చూడండి. సో ఆ సినిమాకి అంత పవర్ ఉంటుంది. బట్ నా సెలక్షన్ కూడా అండి, నేను ఫస్ట్ మూవీ అది రీమేక్ అయినా కానీ 60% చేంజ్ చేశాను. ఫస్ట్ అమ్మ గురించి చెప్పాలి, తర్వాత నేను ఎవరి గురించి చేయాలి సినిమా అంటే నా రక్త సంబంధం గురించి సినిమా తీయాలి అని అలా ఫిక్స్ అయ్యి చేసిన సినిమా శివరామరాజు. ఏది పడితే నేను అది ఒప్పుకొని కథలో చేసేవాడిని కాదు. నాకు నచ్చిన కథ నేను చేసేవాడిని. నేను అలా చేసిన సినిమాలు అవన్నీ హిట్ సినిమాలన్నీ. అంటే మీకు మనసుకి నచ్చితే అప్పుడు దాంట్లో మీరు లీనమైపోతారు. నేను ఇది చేశాను కదా,
ఇప్పుడు సొసైటీకి ఇది కథ కావాలి, అవును. ఇది అవసరం లేదు. ఇప్పుడు సొసైటీ కూడా మీలాంటి మీరు తీసిన సినిమాలే కావాలి. సో అనుకొని సెలెక్ట్ చేసుకుని తీసేవాడిని అండి. సో అట్లాగా కంటిన్యూ హిట్లు కొట్టుకుంటా వచ్చానండి. మధ్యలో నాకు బాలయ్య బాబు చెప్పిన కథలు కూడా నచ్చలేదంటే ఆయన రెస్పెక్ట్గా ఓకే అమ్మా నీకు నచ్చకపోతే ఇది మనం ఇంకోటి చేద్దాం అట్లా వెళ్ళాం. అలాగే రాజశేఖర్ కూడా ఆయన 5-6 కథలు చెప్పించినా నాకు నచ్చలేదు నేను చేయననేవాడిని. మళ్ళీ నాకు ఇది నచ్చింది ఇది చేస్తానని చేసిన సినిమా ఎవడైతే నాకేంటి. మళ్ళీ ఆ 5 సంవత్సరాలకి రాజశేఖర్ హిట్టే లేదు, నేను రిజెక్ట్ చేసిన అన్ని. మళ్ళీ ఇది నచ్చింది ఇది ఆడిది ఇది చేస్తా అని చేసిన సినిమా ఎవడైతే నాకేంటి. ఆ టైంలో కూడా మీరు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఫుల్ అదే ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంటది. సబ్జెక్ట్ నా డెసిషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. ఇది బాగుందంటే బాగుంటుంది, పోయిద్దంటే పోయిద్ది అనేది. ఒకటి ఏంటంటే సార్, మీరు తీస్తున్న టైంలో కూడా పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన మూవీస్, యావరేజ్ అయిన మూవీస్ కూడా మన ఇండస్ట్రీలో తీసి పెద్ద హీరోలు, అవునండి, అంటే డైరెక్టర్ గా మీరనే కాకుండా పెద్ద హీరోలు ఆ సినిమాలు తీసి వాళ్ళు రికార్డు ఇండస్ట్రీ రికార్డులు కూడా కొట్టి కలెక్షన్స్ బాగా వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు అట్లా ట్రెండ్. కానీ అప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ కి తెలియదు ఇది రీమేక్ చేస్తున్నారు, ఇది పక్క భాష సినిమా ఇక్కడ తీస్తున్నారని. ఇంత పెద్ద లేదు. మీరు ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ ల్యాండ్ అవ్వాలి, మాట్లాడుకోవాలి, సెటప్ చేసుకోవాలి, రావాలి, ఇక్కడ సినిమా తీసేయాలి, అంతే. వాళ్ళు ఎలా సక్సెస్ కొట్టి ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారో యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు కూడా ఆ టైంలో గ్రేటే అనిపిస్తుంది. ఎందుకంటే రీమేక్ చేయడం అనేది చాలా కష్టంతో కష్టం అండి. ఏంటంటే అక్కడ చూసింది ఉంటది, ఇక్కడ యాస్టీజ్ అంటారు. ఆర్టిస్టులు కూడా రీమేక్ హిట్ అయిన దాంట్లో అక్కడ ఏమి యాక్ట్ చేస్తే అదే యాక్ట్ చేస్తారు ఇక్కడ. అలాగే ఉంటది. నేను అలా చేయనిచ్చేవాడు కాదు, నేను అది చేయనిచ్చేవాడిని. సినిమాలు చూస్తే తెలుసా సార్, ఇది చేయనిచ్చేవాడిని కాదు, నేను వేరే స్టైల్ చేసేవాడిని. శివరాం రాజు తర్వాత 3వ మూవీ హరిశ్చంద్ర ప్రసాద్, రైతుల కోసం తీసిన మూవీ. రమ్యకృష్ణ గారు హరికృష్ణ గారి కాంబినేషన్ లో తీసిన మూవీ. అవునండి. హరికృష్ణ గారితో అంటే శివరామరాజు హిట్ అయినందుకు ఆ కాంబినేషన్ సెట్ అయిందా? అది ఎలాగంటే ఫస్ట్ అమ్మ సినిమా చేశాను, సెకండ్ బ్లడ్ రిలేషన్ గురించి చేయాలని చేసింది శివరామరాజు, మూడోది ఎలాంటి సినిమా చేయాలి నేను అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా ఫాదర్ రైతుల గురించి తీయాలి సినిమా. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా డెవలప్ అవ్వంది రైతు ఒక్కడు. సో దీని గురించి పర్ఫెక్ట్ సినిమా తీయాలి అని ఆలోచనలో పడ్డా నేను. ఈ ఆలోచన చేస్తుండగా హరికృష్ణ గారి నుంచి నాకు ఫోన్, సముద్ర మనం సినిమా చేయాలి అని. శివరామరాజు చేస్తున్నాం, హిట్ కొట్టున్నాం, ఓకే బాబు చేద్దాము అన్న. ఇది ఎలాంటి స్క్రిప్ట్కి వెళ్దాం అని. ఎలాంటి స్క్రిప్ట్ కాదు, నేను ఒక కథ విన్నాను నాకు బాగా నచ్చింది, మా నాన్నగారు చెయ్యాలనుకొని చెయ్యలేక అసలు దాని మీద దృష్టి పెట్టలేకపోయాడు, ఆయన చివరి క్షణాల్లో నా దగ్గర అన్నాడు, నేను అన్ని పాత్రలు చేశాను నాన్న, ఒక రైతు గురించి కరెక్ట్ సినిమా తీయలేకపోయాను నాన్న అని చెప్పి నాన్నగారు నాతో అనేవాళ్ళు. అలాంటి కథ సముద్ర అన్నాడు. అబ్బా బాబు నేను అది థింక్ చేస్తున్నాను, రైతుల మీదే చేయాలని, అట్లయితే ఇమీడియట్ విందాం బాబు అన్న. అప్పుడు పోసాని కృష్ణమురళి టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ కథ చెప్పాడు. అది రీమేక్ కాదు, రీమేక్ కాదు, డైరెక్ట్ మూవీ. సూపర్. పోసాని మురళి రైటర్, దానికి డైలాగ్స్ పరశురి బ్రదర్స్. ఇక ఆ కథ వినంగానే అబ్బా చేద్దాం ఇది, బట్ ఇది ఫుల్ గ్రాండ్గా చెయ్యాలి మనం అని చెప్పి తీసి ఆ సినిమాని రైతు నాయకులతో రీఛార్జ్ చేసామండి. ఆ సినిమా కూడా 100 రోజులు ఆడింది. బ్రహ్మాండం సినిమా, చాలా మంచి. నాకు ఫస్ట్ టైము బెస్ట్ ఫిలిం తృతీయ అవార్డు, నంది అవార్డు వచ్చింది సినిమా అది పిక్చర్కి. సో ఇలాంటి సినిమాలు అరుదు, దొరికినప్పుడు ఇక ఫుల్ ప్లెడ్జ్డ్గా తీయాలి, ఇక మళ్ళీ ఎవరు తీయకూడదు ఆ సినిమా, అలా తీయాలని చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ తీశాను సార్ సినిమా. నా లైఫ్ టైంలో మళ్ళీ అలా తీయలేను, మిగతా వాళ్ళు కూడా తీయలేరు అలాగ సినిమా. అలా తీసామండి పబ్లిక్లో, కనుచూపు మీద క్రౌడ్ ఉంటుంది, రోడ్డు పైన కూర్చోవడం కానీ ఆ పబ్లిక్ లో కానీ మళ్ళీ ఏ హీరో కూడా అలా కష్టపడి చేయలేడండి. అలా చేసామండి ఆ సినిమా. హరికృష్ణ గారు కూడా వాళ్ళ నాన్న సబ్జెక్ట్ కాబట్టి ఎలా అయినా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఛాలెంజ్ గా నాన్న చేయలేదు, నేనైనా చేయాలి సబ్జెక్ట్. మామూలు కష్టపడలేదు. ఆ సినిమా ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని హరికృష్ణ గారికి ఫోన్ చేసి, నేను ఈసారి సీఎం అవుతున్నాను హరి, నువ్వు చేసిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా చూసా, నన్ను అంత ఇన్స్పైర్ చేసింది, నేను సీఎం అయితే ఫస్ట్ రైతులు దీనికే నేను సంతకం చేస్తాను అన్నాడు. నిజమా సార్? ప్రామిస్ అండి.
హరికృష్ణ గారికి స్వయాన రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడితే హరికృష్ణ గారు నాకు చెప్పాడు అప్పుడే, సముద్రం మన సినిమా వైఎస్ఆర్ గారు చూసి నాకు కాల్ చేశారని చెప్పారు. మీ సినిమాలు చాలా ఇన్స్పైర్ చేశాయి జనాల్ని. అలా చేసింది సినిమా అది. ఆ సినిమా తర్వాత ఆయన కూడా అది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీరు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ చూడండి, రైతులకి న్యాయం చేయాలి, రైతుల కోసం ఇలా చేయాలని ఆలోచించి చేయండి, మన ప్రభుత్వం బాగుంటుందని చాలాసార్లు చెప్పేవాడు హరికృష్ణ గారు. అంత వర్క్ చేసిన సినిమా అది, అంత ఇన్స్పైర్ చేసిన సినిమా. రైతులు కూడా అబ్బాయి ఎంతమందో ఆ సినిమా అప్రిషియేషన్. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా మిగతా ఏ పార్టీలైనా ఆ టైంలో అవునండి అందరూ ఇష్టపడిన సినిమా అది బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా పార్టీలు వాళ్ళు రకరకాలైనా ఒకళ్ళొకళ్ళు ఈ ప్రభుత్వం ఉందనుకోండి, వీళ్ళు వచ్చి ఆ ప్రభుత్వంతో మాట్లాడుకొని వీళ్ళ పనులు చేసుకుంటుంటారు. అవునవును. ఆ ప్రభుత్వం అయిందనుకో ఈ ప్రభుత్వం పర్సన్స్ తో పై కనిపిరు కాదే ఇది ఈ పార్టీ ఇది ఈ పార్టీ అన్నట్టు ఉంటారు. అవును. కానీ ఏంటంటే అటు ఇటు చేయించుకుంటారు అట్లా. బట్ మనకు అలా కాకుండా నాకు ఈ సమస్య ఉంది, ఇది నేను ఫోకస్ చేసి చూపించాలి అనే దృష్టి పెట్టి నేను సబ్జెక్ట్ చేస్తాను. అలా చేసే సినిమా అన్ని మళ్ళీ కమర్షియల్ శంకర్ గారి సినిమాలాగా గ్రాండియర్ ఉంటాయి. అవునవును. ఈ మూవీ తర్వాత టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ తర్వాత నెక్స్ట్ ఏం తీశారు సార్? సూర్యం ఫస్ట్ మూవీ విష్ణుది, రెండో సినిమా. యాక్చువల్లీ ఇది ఫస్ట్ మూవీ అంటే హిట్ అయింది, ఓడియన్ డిలక్స్ లో రిలీజ్ అయింది కదా. అవునండి. ఆర్టీసీ రాష్ట్ర విష్ణుకి ఫస్ట్ హిట్ సినిమా ఇదే. అందుకే ఫస్ట్ మూవీ ఫస్ట్ సినిమా లాగా ఉంటది. విష్ణు అన్న సినిమాని మర్చిపోయారు జనాలు, అందరూ సూర్యమే ఫస్ట్ మదర్ సెంటిమెంట్ మూవీ. అవునండి. మళ్ళీ మీరు సింహరాశి తర్వాత సూర్యంకి మళ్ళీ మదర్ సెంటిమెంట్ కి వచ్చారు. అవును. అంటే మళ్ళీ మదర్ సెంటిమెంటే ఎందుకు తీయాలనిపించింది? అది కూడా ఒక డెబ్యూ, అంటే ఒక సినిమా ఆల్రెడీ విడుదలై ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ కొట్టాలి కదా. అవునండి. ఆ సెంటిమెంట్ ఎందుకు వర్కౌట్ అయితే అనిపించింది మీకు? అది ఎందుకంటే జనరల్ గా నేను బాగా మదర్ నమ్ముతా, అమ్మని నమ్ముతాను. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎవరినైనా స్కిట్సైజ్ చేస్తారు, కానీ అమ్మని చేయరు. అవును. అమ్మకి రెస్పెక్ట్ ఇస్తారు, అమ్మని గౌరవిస్తారు. అది మదరు, అమ్మ ఎవరికైనా అమ్మే అంటారు కదా. అవునండి. అది నేను బాగా నమ్ముతా. అందుకని ఏం చేసేవాడిని అంటే, ఈ విష్ణుకి హిట్ లేదు, ఫస్ట్ సినిమా హిట్ అయింది, బట్ అమ్మ సెంటిమెంట్ పెడితే ఇతనికి ప్లస్ అయ్యిద్ది అని చెప్పి అలాంటి జోనర్ ఎన్నుకొని దాంట్లో మదర్ సెంటిమెంట్ పెట్టి లవ్ స్టోరీ అది. బట్ ఆ సీన్ చేసేవాడిని. దాంట్లో ఒక్కోసారి ఆ విష్ణు చెప్పిన డైలాగ్ కామెంట్ చేసేవాళ్ళు మదర్ గురించి మాట్లాడేటప్పుడు, బట్ అయినా చూశారు ఆ సినిమాని. అట్లాగా కొన్ని దైవాన్ని అమ్మని అట్లా నమ్ముతా నేను. ఇతను సక్సెస్ ఇవ్వాలి, కొట్టాలంటే మాత్రం అమ్మో దేవుడు వస్తారు కథలోకి, అట్లా సెట్ చేసుకునేవాడిని. మోహన్ బాబు గారు విష్ణు రెండో మూవీ సూర్యంకి మిమ్మల్ని ఎందుకు సెట్ చేసుకున్నారు సార్? ఎందుకంటే నేను వాళ్ళు విష్ణు చేసే టైంలో మోహన్ బాబు గారిని కలిశాను. కలిశాక విష్ణు బాగున్నాడు అని చెప్పేసి కలిస్తే సముద్ర గారు అయితే రెండో సినిమా మనం చేద్దాం, మీరే చేద్దరు కానీ ఇప్పుడు షాజీ కైలాష్ చేస్తున్నాడు, నీ టేకింగ్ కూడా బాగుంటుందని నేను విన్నాను, నీ సినిమాలు చూశాను, బ్రహ్మాండంగా ఉన్నాయి అవి, సింహరాశి కానీ శివరామరాజు కానీ, తప్పకుండా చేద్దామని చెప్పి అట్లా ఫిక్స్ చేసి, మోహన్ బాబు గారు కూడా మాట ఇచ్చి ఫిక్స్ అంటే ఫిక్స్, ఇంకా అది మంచి చెడ్డ ఆలోచించరు, ఆయన ఫిక్స్ అయిపోతాడు. మీరు ఒకటి గమనించారా సార్ మోహన్ బాబు గారిలో, ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్లతోటి అంటే వాళ్ళ బాబుని స్టార్ డైరెక్టర్లతోటి ఇంట్రడ్యూస్ చేయలేదు. అవును. ఇండస్ట్రీ ఇట్టి కొట్టిన వాళ్ళతో ఇంట్రడక్షన్ చేయలేదు. ఫస్ట్ సినిమా అయినా సెకండ్ సినిమా అయినా, తర్వాత వస్తున్న కొద్ది కూడా మనసుతో అయినా విష్ణుతో అయినా అలా. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు డైరెక్టర్? మోహన్ బాబు గారు కొంతమంది హీరోలు ఎలా ఆలోచన చేస్తారంటే అండి, ప్రజెంట్ ఎవరు సక్సెస్ లో ఉన్నారు, ప్రజెంట్ ఎవరు సక్సెస్ లో ఉంటే వాళ్ళకే పెద్ద పెట్టేస్తారు. సీనియర్ డైరెక్టర్స్ కదా వీళ్ళు ఓల్డ్ అయ్యారులే వీళ్ళు వద్దులే అని పక్కకి వెళ్ళిపోతుంటారు. అది రాంగ్. సీనియర్ ఎప్పుడు సీనియరే. సీనియర్ ఏంటంటే చేసిన అనుభవం కానీ కొన్ని బాగా వర్కౌట్ అవుతాయి. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు సక్సెస్ ఇస్తే ఇతను ఇంపార్టెంట్, ఇతను ఎక్కించేయండి అంటారనమాట. సక్సెస్ అలా పనిచేస్తారు, సక్సెస్ వెనక పరిగెడతారు. సో అట్లాగా షాజీ కైలాస్ అని ఆయన మలయాళంలో నంబర్ 1 డైరెక్టర్ అప్పుడు వర్ష పడుతున్నాడు సార్. విష్ణు మూవీకి అది కూడా ఒక మైనస్ పాయింట్, అంటే షాజీ కైలాస్ ఎవరికి తెలియదు, మలయాళం తీసుకొచ్చి మలయాళం అతను. అవును. సో అందువల్ల అది ఫ్లాప్ అయ్యేసరికి ఇక
నన్ను మాట ఇచ్చున్నారుగా నేను సక్సెస్లో ఉన్నాను, టక్మని నా ప్రాజెక్ట్ ఎక్కేసింది. ఎప్పుడైనా మీకు అనిపించలేదా సార్ మీ దర్శకత్వ శైలి మోహన్ బాబు గారి సినిమాల శైలి సేమ్ ఒకేలాగా ఉంటాయి? అంటే రాయలసీమ రామన్న చౌదరి గాని, పెద్దరాయుడు గాని, కొన్ని సినిమాలు మీది శివరామరాజు కానివ్వండి, మిగతా సినిమాలు సింహరాశి కానివ్వండి, ఆయన కొంచెం మ్యాచ్ అవుతాయి. మరి ఆయనతో ఎందుకు సినిమా చేయలేదు మీరు? జనరల్ గా ఏంటంటే అండి, నేను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్లే బిగ్ స్కేల్ పెద్దది, స్పాన్ ఎక్కువ ఉంటుంది సినిమా. మోహన్ బాబు గారు అప్పుడు స్టార్ హీరో కాబట్టి ఆయన చేసిన డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ కూడా స్పాన్ సినిమాలే చేశారు. సో ఆ కోవలో ఉండే. బట్ అట్లాగా నా సినిమా సెలక్షన్ కూడా ఏంటంటే స్పాన్, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరితోటైనా నాకు స్పానే, సినిమా పెద్దగానే ఉంటుంది. సో అలా తీస్తా నేను. అందుకని ఆ విధంగా ఉండేది. ఆ సినిమాలో మోహన్ బాబు గారిని కూడా, సార్ మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు, మళ్ళీ మనం ఎప్పుడు చేస్తామో తెలియదు, మీరు ఏదన్నా ఒక బిట్ యాక్ట్ చేద్దాం సార్ ఈ సినిమాలో అంటే, ఇదేంట అన్నాడు. లేదు మీరు చేయాలి అంటే, అట్టయితే ఒక సాంగ్లో చేస్తాం విష్ణు నేను, తండ్రి కొడుకుని ఫస్ట్ కలిపిన హీరో డైరెక్టర్ నువ్వేనయ్యా అని చెప్పి మోహన్ బాబు గారు సూర్యన్ సినిమాలో ఒక సాంగ్లో యాక్ట్ చేశారు. ఇద్దరు కలిసి డాన్స్ చేయటం చేశారు. చేసినంతసేపు ఆయనతో వెరీ హ్యాపీ వర్క్ చేయటం. కానీ ఆ సీనియారిటీ, ఎప్పుడు సీనియర్స్తో చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు బాగా పనికొస్తుంది. పైగా మోహన్ బాబు గారి బ్యానర్లో డైరెక్షన్ చేయటం చాలా ఈజీ, చాలా హ్యాపీ. ఎందుకు హ్యాపీ, చాలా ఈజీ అంటే మోహన్ బాబు గారి పేరు చెప్తే ఆర్టిస్టులు టయానికి వచ్చి ఉంటారు, మన పని మనం చేసుకెళ్ళటం, అన్ని రెడీగా ఉంటాయి. అందువల్ల హ్యాపీ అనమాట. వర్క్ చేసుకోవటానికి, వర్క్ని ఫినిష్ చేయడానికి, సినిమా టైం స్టార్ట్ అయ్యి టయానికి అయిపోవటానికి కానీ, ఇవన్నీ చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ కాపీ చూసి ఏమన్నారు సార్ మోహన్ బాబు? సూర్య ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీ సార్. వాళ్ళందరూ మంచు మనోజ్ కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు లక్ష్మి కానీ, వీళ్ళందరూ చూసి చాలా బాగుంది, విష్ణు క్యారెక్టరైజేషన్ బాగా చేశారు సార్ అని చెప్పేసి, మంచి క్యారెక్టరైజేషన్ బాగుంటది విష్ణుది ఆ సినిమాలో. సెలీనా జైట్లీని ఎందుకు తీసుకున్నారు సార్? బాలీవుడ్ హీరోయిన్. సెలీనా జైట్లీ ఏంటంటే అప్పుడు మిస్ ఇండియాకి వచ్చింది అమ్మాయి, అందుకని అమ్మాయిని తీసుకోవడం జరిగింది. సెలీనా జైట్లీ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నెక్స్ట్ మహానంది సార్ మీది? నెక్స్ట్ మహానందిలో సుమంత్, శ్రీహరి గారు, అనుష్క ముగ్గురి కాంబినేషన్. అనుష్క ఫస్ట్ సోలో హీరోయిన్ సినిమా అది. సూపర్ కి క్యారెక్టర్ మెయిన్ హీరోయిన్ ఆయిషా టాకియా, సెకండ్ హీరోయిన్ ఒక వ్యాంప్ క్యారెక్టర్ అనుష్క సూపర్ లో. అవునవునవును. సో తర్వాత ఒక సినిమాలో హీరోయిన్. అప్పుడు నేను సూర్యన్ చేస్తున్నా కదా, అప్పుడు రజనీకాంత్ గారు 2-3 సార్లు మా సెట్కి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పరిచయం ఉన్నప్పుడు రజనీకాంత్ గారు చంద్రముఖి జరుగుతుంటే అప్పుడు సముద్రం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఇట్లా సుమంత్ అనుకుంటున్నానండి అంటే, ఇప్పుడు నాతో చేస్తుందయ్యా ఒక అమ్మాయి నయనతార అని, కొత్త అమ్మాయి, అమ్మాయిని చూడు పెట్టుకో బాగుంది అని చెప్పారు. నువ్వు వస్తే నేను పరిచయం చేస్తానంటే నేను వెళ్ళాను. వెళ్తే రజనీకాంత్ గారు నయనతారని పరిచయం చేశారు. ఓకే అనుకున్నాం, వచ్చాక సుమంత్ బాబు చెప్పాడు, మామయ్య పక్కన 2 హీరోయిన్లు చేస్తున్నారు, 2 కత్తులా ఉన్నారు సార్ అని చెప్పేసి. సరే అటైతే చూద్దాము. సుమంత్ గారికి ఎందుకో నయనతార నచ్చలేదు అప్పుడు, అనుష్క నయనతార తను ఇంకా చూడలే. అప్పుడు ఇద్దరు నేను సెట్కి వెళ్ళాను సార్, మామయ్య దగ్గర చేస్తున్న 2 హీరోయిన్లు మంచి హైట్ గిటు భలే ఉన్నారు సార్ అన్నాడు. సరే అట్లయితే పిలుద్దామని చెప్పేసి నాగార్జున గారిని అడిగితే, ఆయిషా టాకియా ఇట్లా ఉంది, మరి ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అనుష్క చూడండి అంటే, అప్పుడు ఈ అమ్మాయినే ఫిక్స్ చేసుకుంటాం సార్ అంటే, అప్పుడు సరే మాట్లాడండి అని చెప్పి నాగార్జున గారు మాకు పరిచయం చేశారు అనుష్కని. అప్పుడు అనుష్కని మాట్లాడటం, అనుష్కని అట్లా ఫైనల్ చేసాం. ఆ సినిమాకి ఫైనల్ చేసి సోలో హీరోయిన్గా అమ్మాయిని పెట్టి మహానంది తీసాం అనమాట. మహానంది కూడా సూపర్ హిట్, బ్రహ్మాండం. అసలు ఆ కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్. అది యాక్చువల్ గా ఆ సబ్జెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ అనుకుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకున్నారు అంటే మాస్ స్క్రిప్ట్ అండి అది, ఒక రైట్ హ్యాండ్ క్యారెక్టర్ అది. ఇప్పుడు నరసింహనాయుడులో ఒక బాలకృష్ణ లాంటి క్యారెక్టర్ అది, ఒక ఫ్యామిలీని కాపాడే క్యారెక్టర్ నరసింహనాయుడులో బాలయ్య బాబు చేశాడు. అట్లాగే ఇందులోకి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ రైట్ హ్యాండ్, ఒక పెద్ద క్యారెక్టర్ కి. అలాంటి చేయాలంటే మాస్ హీరోనే ఉండాలి. సో అట్లా అని చేసుకున్నది. కానీ అప్పటికి జూనియర్ పెద్ద స్టార్ కదా, అలాంటి క్యారెక్టర్ స్టార్ అయిపోయాడు, ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు కథలు కూడా తన దగ్గర జూనియర్ వినేవాడు కదా. ఫస్ట్ కొడాలి నాని వినేవాడు. కొడాలి నాని ఒక 10 సినిమాల వరకు తనే ఉన్నాడు ఆ టైంలో.
ఇక వాళ్ళు కుదరక అటు ఇటు కుదరక వినడం లేట్ అయ్యి సరే వీళ్ళు ఎప్పుడు వింటారో మనకెందుకు మన రూట్లో మనం వెళ్ళిపోదని అప్పుడు నేను సుమంత్ బాబు తెలిపాను ఆ స్క్రిప్ట్. సార్ ఎన్టీఆర్ చేయాల్సిన మూవీ అని మీరు అంటున్నారు, ఇది మహానందిలో సుమంత్ క్యారెక్టర్. రామారావు గారి మనవడితో తీయలేకపోయినా నాగేశ్వరరావు గారి మనవడితో అయితే తీసేశారు. అవును అవును. హరికృష్ణ గారితో 2 మూవీస్ తీశారు. శివరామరాజులో ఇంపార్టెంట్ క్యారెక్టర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ హీరోగా. అవునండి. ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి మూవీస్ దగ్గరికి సెట్స్ లోకి వచ్చేవారా? ఆ 2 సినిమాల టైంలో అసలు రాలేదు. కానీ హరికృష్ణ గారు ఏమైనా చెప్పేదా జూనియర్ గురించి? మాట్లాడేవాడు, కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడేవాడు, ఎన్టీఆర్ గురించి మాట్లాడేవాడు. కళ్యాణ్ రామ్ ఏంటంటే అప్పుడే చదువుకొని జర్మనీ నుంచి వచ్చాడు. కళ్యాణ్ అందరితో కలవడు సముద్ర, కొంచెం సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ అంటుండేవాడు. అట్లా అప్పుడప్పుడు మాట్లాడుతుండే కళ్యాణ్తో, చెప్తా ఉండు అది ఇది అని చెప్పేసి అంటుండేవాడు. ఎన్టీఆర్ గురించి ఆడిని అక్కడ ఇసిరేసినా కానీ లెగుస్తాడు ఎన్టీఆర్. ఆడు అందరితో కలిసిపోతాడు. ఎన్టీఆర్ స్టార్ అవుతాడమ్మా ముందే చెప్పేశారు అనేవాడు, చెప్పాడు. మా ఫంక్షన్ శివరామరాజు ఆడియో ఫంక్షన్కి వచ్చాడు ఎన్టీఆర్. వచ్చారు వాళ్ళిద్దరు అక్కడ కలిశారు, వచ్చారు. చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం సముద్ర అంటే ఎవరెందుకు మన ఎన్టీఆర్నే పిలుద్దాం అన్నా. సరే అట్లయితే అని చెప్పేసి ఎన్టీఆర్ దాని చీఫ్ గెస్ట్ శివరామరాజుకి ఆడియోకి. బయట ఫ్యాన్స్ కి ఇప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కైనా బయట సినిమా ప్రేక్షకులకైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి హరికృష్ణ ఏమనుకున్నాడు, ఏం ఆలోచించాడు ఆ టైంలో ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదు. హరికృష్ణ గారు ఆ టైంలో ఏం ఫీల్ అయ్యారు అని. ఆది టైంలో, సింహాద్రి టైంలో. ఆది సింహాద్రి హిట్ అయ్యాక మీరు ఎప్పుడైనా హరికృష్ణ గారిని కలిసారా? అప్పుడు ఏమన్నారు ఎన్టీఆర్ గురించి? అంటే ఆది టైంలో నేను కలవలా హరికృష్ణ గారిని. ఆది రిలీజ్ తర్వాతే మా శివరామరాజు ఫైనల్ అయింది. ఆది తర్వాతే. బట్ ఆయన చాలా హ్యాపీ ఎన్టీఆర్ విషయంలో. ఎన్టీఆర్ విషయంలో తను మంచి హీరో అయ్యాడు అనేది చాలా హ్యాపీ. మామూలుగా సార్ వాళ్ళ కొడుకు ఎవరైనా పెద్ద హిట్లు కొట్టి స్టార్ హీరో అయిపోతే మామూలుగా ఫాదర్స్ ఒక తెలియని సంతోషం బీభత్సకరంగా చూపిస్తారు బయట జనాలకి, మీడియా ముందుకు రావటము, లేకపోతే పేపర్లలో ఇంటర్వ్యూలు ఇవ్వటం. హరికృష్ణ గారు అట్లా ఒక్కటి కూడా ఇవ్వలేదు. 1-2 బట్ ఏంటంటే ఒక సినిమా 2 సినిమాలు 3 హిట్లతో ఆ విధంగా చెప్పుకోలేరు. ఎందుకంటే ఆయన దృష్టిలో అప్పటికే 2 స్టార్ హీరోలు ఉన్నారు అతని మైండ్ లో, హరికృష్ణ గారి మైండ్ లో. ఎవరు? రామారావు గారు, వాళ్ళ నాన్నగారు రామారావు గారు, చరిత్రకారుడు. అవును. ఆయన చూసిన కళ్ళతో, ఆయన చూసిన దీంతో ఎన్టీఆర్ ని అనలేడు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసరికి బాలకృష్ణ గారు. అవును. బాలకృష్ణ గారు అప్పుడు బీభత్సం స్టార్. ఆయన బాక్స్ ఆఫీస్ బొనాంజా. ఆయన చూసి ఎక్కువగా బాలకృష్ణ గారి గురించి అనేవాడు, చూడు మా తమ్ముడు ఎంత బాగున్నాడు, చూడు ఏదైనా నా తమ్ముడేనాయా అని బాలయ్య బాబుని అనేవాడు. అంటే జూనియర్ అప్పటికి 4 సినిమాలు చేశాడు. అవునవును, 4 చేసి ఉన్నాడు. సో అప్పుడు బట్ జూనియర్ గురించి చెప్పేవాడు, తారక్ అద్భుతమైన టాలెంట్ నా సముద్ర, నాన్నగారి తర్వాత అంత గొప్ప మెమరీ, అంత కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ ఎన్టీఆర్ అని అది చెప్పేవాడు. తను నా కొడుకు కదా అని చెప్పి అని పొగిడి చెప్పేవాడు కాదు. ఇది మాత్రం అనేవాడు నా దగ్గర, అది చాలా గ్రేట్ మెమరీ సముద్ర తారక్దే అని చెప్పేవాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా భయపడేవారంటే ఎక్కువ హరికృష్ణ గారికి కనిపించినా కూడా? లేదు అసలు జూనియర్ ఎవడు భయపడ్డా, అస్సలు క్వశ్చనే లేదు. కాకపోతే భయపడ్డట్టు యాక్ట్ చేస్తాడు అంతే. అంటే నాన్నగారు అంటే రెస్పెక్ట్. కాకపోతే హరికృష్ణ గారిని చూస్తే వైల్డ్ గా కనపడతాడు కదా, కానీ ఏంటంటే ఆయన ముందు సరే నాన్నగారు, ఓకే నాన్నగారు అట్టుంటాడు. జనరల్గా ఏంటంటే ఫాదర్కి ఇచ్చే రెస్పెక్ట్, భయం అని కాదు కానీ చాలా రెస్పెక్ట్. ఎన్టీఆర్కి వాళ్ళ నాన్నగారు అంటే చాలా రెస్పెక్ట్. ఆ రెస్పెక్టే ఉండేది తప్ప భయం కాదు. ఎవడైతే నాకేంటి మూవీ తర్వాత, ఏది మహానంది తర్వాత ఎవడైతే నాకేంటి మూవీ, దాంట్లో సీఎం క్యారెక్టర్ చాలా, అంటే స్టోరీ మొత్తం సీఎం క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. అవును. ఆ సీఎం క్యారెక్టర్ కి మీరు వైఎస్ జగన్ గారిని అనుకున్నారంట, వెళ్ళి కలిసారా? మరి కలిసానండి. ఎవడైతే నాకేం చేస్తుంటే దాంట్లో కొంచెం ఒరిజినల్ పొలిటీషియన్ పెడదాము అని చెప్పి అనుకొని ఆ టైంలో కొంతమంది ఒరిజినల్ పొలిటీషియన్స్ పెట్టాం, 3-4. సరే సీఎం క్యారెక్టర్ ఎవరిని పెడదాం ఏంటి అనుకుంటే, సరే అసలు వైఎస్ జగన్ గారిని అడిగి చూద్దాం అని చెప్పేసి అప్పుడు జగన్ గారి దగ్గర సురేష్ అని అతను ఉండేవాడు, ఆయన కలిస్తే చేస్తా లేదు, సరే మీకు పరిచయం చేస్తానులే రండి అంటే
మన సాగర్ సొసైటీ హౌస్లో ఉండేవాళ్ళు అప్పుడు జగన్ గారు. అట్లా వెళ్ళి ఇట్లా ఫిలిం డైరెక్టర్ అంటే ఎందుకు నన్ను అంటే ఏమో సార్ సరే రమ్మని అని చెప్పి అంటే జగన్ గారిని కలిసి సార్ నా ఎంసో అండ్ సో మీ పేరు విన్నాను సముద్ర గారు అన్నారు. అంటే ఏంటి చెప్పండి సార్ విషయం అన్నాడు. ఏం లేదండి నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, మిమ్మల్ని సీఎం క్యారెక్టర్ చేపిద్దాం అనుకున్నాను అన్న. ఆయన నవ్వి సారీ అండి నాకు సినిమాలు చేయటం ఇష్టం లేదు, బట్ మీరు నన్ను పెట్టాలనుకున్నారు కదా అందుకు థ్యాంక్స్ సార్ అని చెప్పి ఆయన కూర్చొని మాట్లాడి దేని మీద చేస్తున్నారు అంటే ఇట్లా పొలిటికల్ ఫిల్మ్ సార్ ఇది సార్ అని చెప్పి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అట్లా వచ్చాను. ఆ తర్వాత మరి కలవలా నేను ఇంకా. మీరు అంటే ఆ సినిమా దాంట్లో ఒరిజినల్ పొలిటీషియన్స్ యాక్ట్ చేశారు సినిమా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం కదా ఆ టైంలో, అవును రాజశేఖర ఎవడైతే నాకేంటి టైంలో. మరి జగన్ గారిని అంటే ఇక్కడ ఫాదర్ గారు రియల్ గా సీఎం ఉన్నారు, అవును ఆయన తెర మీద సీఎం గా నటించమంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. బట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇష్టంతో చెయ్యొచ్చు. నేను అప్పటికే 3 పొలిటీషియన్ ని మేము ఒప్పించున్నాం, చేసి ఉన్నారు సినిమాలో. సో అందుకని అసలు ఒక ప్రయత్నం చేసి చూద్దాం, చేస్తే చేయొచ్చు కదా అన్నట్టుగా అనుకొని వెళ్ళి అడిగాం. సార్ ఇప్పటివరకు జగపతి బాబు గారైనా, రాజశేఖర్ గారైనా, హరికృష్ణ గారైనా, శ్రీహరి గారు, విష్ణు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక సుమంత్, ఇలా వీళ్ళలో ఎవరితో పనిచేయడం బాగా కొంచెం కష్టం అనిపించింది? అబ్బా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపించింది అంటే వాళ్ళకి డైలాగ్ మళ్ళీ మళ్ళీ వివరించాలి అని. లేదు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజశేఖరు తెలుగు రాకపోయినా 2 పేజీల డైలాగ్ చెప్పేస్తాడు. హరికృష్ణ గారు అంతే, మళ్ళీ జగపతి బాబు చెప్పేస్తాడు, విష్ణు కూడా చెప్పేస్తాడు, సుమంత్ చెప్పేస్తాడు. బట్ కాస్త బిఫోర్గా ఇవ్వాలి వీళ్ళందరికీ సీన్స్, బిఫోర్గా బైహార్ట్ చేసుకొని చెప్పేస్తారు. వీళ్ళెవరు పెద్ద డైలాగుల దగ్గర టేక్స్ తిన్నవాళ్ళు కానీ అబ్బా అబ్బా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఆల్మోస్ట్ బాగా చేశారు. మీకు డైరెక్టర్ కావాలని ఎందుకు అనిపించింది సార్? ఇది అసలు ప్రశ్న. డైరెక్టర్ ఎందుకు కావాలనిపించింది అంటే నేను ఫస్ట్ మా సొంతూరు గుంటూరు జిల్లా అండి, బోయపాలెం గ్రామం అది. నేను 5th చదువుతున్నా, అప్పటి వరకు నేను సినిమాలు చూడలే. చదువుతుంటే మా నాన్న సినిమాకి ఇట్లా వెళ్తున్నాను అని చెప్పేసి నేను కూడా వస్తానని చెప్పి మా నాన్న అంటే సరే రారా అని చెప్పేసి మా నాన్న తీసుకెళ్తే ఫస్ట్ చూపించిన సినిమా ఏంటంటే షోలే. అప్పుడే రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన సినిమా. ఆ షోలే సినిమా చూస్తుంటే ఆ విజువల్ నా మైండ్లో అలా ఉండిపోయినాయి. ఆ ట్రైన్ కానీ, గబ్బర్ సింగ్ క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, ధర్మేంద్ర క్యారెక్టర్ కానీ, ఏ దోసతి అనే సాంగ్ కానీ, అసలు ఆ సాంగ్స్ విజువల్స్ ప్రతిదీ నా మైండ్లో అలా ఎక్కేసింది. సినిమా మైండ్లో అలా కూర్చుందండి షోలే. ఇక అక్కడి నుంచి నేను నంబర్ 1 స్టూడెంట్ అనమాట, టాప్ స్కూల్లో. అక్కడి నుంచి సన్నగిలటం మొదలైంది సినిమా ఇంట్రెస్ట్తో, కథలు చేయటం, ఇక అక్కడి నుంచి సినిమాలకు వెళ్ళటం, ఇలా నాలో పడిపోయినాయి అవి. పడి ఇక ఎట్లన్నా కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలి అని నేను కథలు రాస్తూ మా నాన్నకి చెప్పేవాడిని. ఇట్లా వీడి సినిమాల్లోకి వెళ్తా అంటే వీడు కథలు చెప్తున్నాడే అని మా అమ్మ దగ్గర అనేవాళ్ళు. వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా సార్ మరి? బాగా. అయితే మా అమ్మా నాన్న ఫార్మర్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే చెన్నై వెళ్ళాలి, అక్కడ ఎవరు తెలియదు, వెళ్ళలేవు, ఎప్పుడు ఈ ఊరు దాటి పక్కూరికి వెళ్ళినోడు కాదు. ఎంతమంది సార్ మీరు అన్నదమ్ములు? 6 అండి, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మీరు ఎన్నో వారు? నేను సెకండ్. సో బట్ ఏంటంటే నా మీద చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకటే గురి, వీడు ఏది అనుకుంటే అది సాధించే మనిషి. ఇది 200% నమ్మేవాడు, 100 కూడా కాదు. వీడు ఇది చెయ్యాలనుకుంటే పక్కగా ఆ ప్లేస్కి వెళ్ళి తీరుతాడు అనేది మాత్రం నన్ను బాగా నమ్మేవాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న. ఎందుకు అంటే వీడు అమావాస్య రోజు పుట్టాడు, వీడి లైఫ్లో మాత్రం వీడు ఒక స్టార్ అవుతాడు అని చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు. ఇదొకటి పనిచేసేది నాకు. ఇట్లాగా అనుకొని సినిమాల్లోకి వెళ్ళాలని పట్టుబట్టినాక మా నాన్న తెలియదనే దాని మీద కొద్ది రోజులు ఆర్గ్యూ చేశాడు, కానీ తర్వాత సరేరా నీ ఇష్టం, నువ్వు వెళ్ళు, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి పంపించారు నాన్న. అట్లా నేను వచ్చి డైరెక్టర్ అవ్వటం. అంటే
ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కదా. బట్ నాకు ఇన్స్పిరేషన్ ఆ షోలే సినిమానే సార్. అంతే, ఏ డైరెక్టర్ కాదు, ఏ డైరెక్టర్ కాదు. నన్ను సినిమాల్లోకి వెళ్ళాలని లాక్కెళ్ళింది మాత్రం షోలే సినిమా. ఇక ఆ తర్వాత చూసా సినిమాలు. ఆ తర్వాత రోజుకి 4 సినిమాలు చూసేవాడిని థియేటర్కి వెళ్ళిపోయి. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇక ఇలా వెళ్తుంటే చదువు డిస్టర్బ్ అయ్యి మా అమ్మ కొట్టేది. ఎక్కడి వరకు చదువుకున్నారు సార్? 10th పాస్. తర్వాత వదిలేస్తారు? ఇంకా తర్వాత వదిలేసాను. సినిమా ఇండస్ట్రీ, సినిమాకే అంత అంకితం ఎందుకంటే అంతే, ఒకసారి అనుకున్నారంటే ఇక అంతే. ఇంకా ఇంకెళ్ళిపోయా, ఏం జరిగిద్ది అనేది లేదు, ఇంకెళ్ళిపోయాలి సినిమాల్లో. కానీ అట్లా వచ్చేసాను అనమాట. వచ్చేసాను, స్ట్రగుల్ పడ్డాను. బట్ స్ట్రగుల్ అంటే అవన్నీ చక్కగానే జరిగినాయి. మరి ఏ విధంగా స్ట్రగుల్ పడ్డారు? స్ట్రగుల్ అంటే కొద్ది రోజులు వర్క్ ఉంటుంది, కొద్ది రోజులు ఉండదు, అట్లా తప్పితే. ఆ వర్క్ లేని టైంలో ఏం చేసేవాళ్ళు? వర్క్ లేని టైంలో నేను, నా ఫ్రెండ్ రాజేంద్ర అని, మేము చెన్నైలో వర్క్ ఉన్న ఇద్దరం చానాళ్ళు కలిసి ఒకే బ్యానర్ లో వర్క్లు చేసేవాళ్ళం. అట్లా మేమిద్దరం సినిమా వర్క్ ఉన్నప్పుడు సినిమా చేస్తూ, లేనప్పుడు సినిమాలకు వెళ్ళటం, సినిమాలు చూడటం, ఇంగ్లీష్ సినిమాలు, తమిళ సినిమాలు. ఇక్కడ చెన్నైలోనే అట్లా చూసేవాళ్ళం ఎప్పుడు. బట్ ఏంటంటే వర్క్ దొరుకుతుండేది నాకు. ఈ డైరెక్టర్ దగ్గర చేసేవాడిని, మళ్ళీ ఎక్కడ కాదు ఆ డైరెక్టర్ దగ్గర చేసేవాడిని, ఆ డైరెక్టర్ దగ్గర ఇంకో డైరెక్టర్ దగ్గర చేసేవాడిని, మళ్ళీ మధ్యలో డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో కథలు చెప్పేవాడిని వెళ్ళిపోయి. నటుడుగా ఎందుకు చేయాలనిపించలే మీకు? అంటే డైరెక్టర్ అనేది మెయిన్ ఉంది, అలా చేసుకొచ్చాను. నటుడు అనేది లేదు అసలు ఫస్ట్ నుంచి కూడా. డైరెక్టర్ అనేది ఉంది. తర్వాత నేను డైరెక్టర్ అయి చేస్తున్నప్పుడు నన్ను ఫస్ట్ కదిలిచ్చింది విజయదశమి సినిమాలో. కళ్యాణ్ ఆ తమిళ సినిమాలో ఒక డైరెక్టర్ ఆ షాట్ చేశాడు, అది మీరే చేయండి అని చెప్పేసి చేస్తే అప్పుడు ఆ షాట్ కళ్యాణ్ రామ్ డైరెక్షన్, నేను యాక్టింగ్ అనమాట. విజయదశమి సినిమాలో మంచి డైలాగ్ అది. అలాగే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓ నేను చెన్నై చేయొచ్చు అనిపించింది. ఆ తర్వాత మల్లెపువ్వు చేసిన టైంలో భూమిక ఆ హీరోని తీసి నువ్వే చేయొచ్చుగా అంట మొదలు పెట్టింది. అయ్యో, నేను మాటిచ్చి చేస్తున్న హీరో, నేను అలా తీను, బట్ ఆ క్యారెక్టర్ షేర్ చేసుకుంటానని ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అట్లా అది ఇప్పటికి వచ్చేసరికి డొక్కా సీతమ్మ అనే సినిమా, ఆవిడ బయోపిక్ లో ఒక డైరెక్టర్ నన్ను చూసి, నా సినిమాలో డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్ మీరే చేయాలని నన్ను పట్టుకున్నాడు. నేను ఎలా నచ్చినా నేను ఎలా చేస్తాను అంటే, లేదు సార్. అప్పుడు ఏంటంటే నేను మాలేసి వైట్ గడ్డం, వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నా. ఆ వైట్ లో ఏదో ఒక దైవత్వం కనపడింది అతనికి, మీరే చేయాలని పట్టుకున్నాడు. ఇంకప్పుడు డొక్కా సీతమ్మ క్యారెక్టర్ పక్కన మా వైఫ్ ఉంది. అబ్బా, మీకు ఇష్టమైన క్యారెక్టర్ కదండి, మీరు చేయండి అంది. మీకు ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏంటంటే, నాకు అన్నం అంటే చాలా రెస్పెక్ట్. రైతు ఎంత కష్టపడి పండిస్తాడని, అది నా ఇంటికి కానీ, నా ఆఫీసుకి కానీ, నా షూటింగ్ కానీ ఎవరు వచ్చినా, ఒకళ్ళు కాదు, 10 మంది కాదు, 50 మంది కాదు, 100 మంది వచ్చినా భోజనం లేదు అనకూడదు. అందరూ బట్టి ఇట్స్ మై పాలసీ ఫస్ట్ నుంచి. అది మా వైఫ్కి తెలుసు. కరెక్ట్గా ఇతను అడిగాడు. అందులో కూడా ఏంటి, ఇదే క్యారెక్టర్ డొక్కా సీతమ్మ గారి క్యారెక్టర్. ఆవిడ కూడా లేదు అనదు. ఎంతమంది వచ్చినా ఒకళ్ళ 100 మంది అని పెట్టింది. అది ఉంది మా ఆవిడ, నీకు ఇష్టమైన క్యారెక్టర్గా అందనమాట. అట్లా ఓకే అని ఇప్పుడు డొక్కా సీతమ్మ సినిమాలో డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ జోగన్న గారి క్యారెక్టర్ చేశాను అనమాట. ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా, ఫుల్ యాక్టర్గా ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా చేశాను. డైరెక్టర్ గా ఇప్పుడు రాబోయే సినిమాలు ఏంటి సార్ మీవి? డైరెక్టర్ గా రాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మీరే, నేనే. తర్వాత బిపి రెడ్డి అనే సినిమా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే. తర్వాత లెక్చరర్ అనే ఫిలిం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే. ఎందుకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా మీరే తీస్తున్నారు? ఎందుకంటే మిగతా వాళ్ళు ఏంటంటే కరెక్ట్ ప్రొడ్యూసర్ రావట్లా, వచ్చిన సినిమాని ఇబ్బంది పెట్టే పరిస్థితి అవుతుంది. సో నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు, మీ అభిరుచికి తగ్గట్టు నేను తీసుకోగలను. వేరే వాళ్ళని అయితే నేను ఇబ్బంది పెట్టలేను. ఎప్పుడు నా ప్రొడ్యూసర్ నేను ఇబ్బంది పెట్టలా. నేను రెమ్యునేషన్ వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏ సినిమాకి వదిలేసారు? ఆల్మోస్ట్ సినిమాస్, ఆల్మోస్ట్ సగం రెమ్యునేషన్ తీసుకున్న సినిమాలు. సో ఇట్లా అనుకొని నేను నెక్స్ట్ మా పిల్లలిద్దరిని హీరోలను చేసుకోవాలి. సో అలా చేసుకోవాలంటే నా బ్యానరు, నేను ఒక ప్రొడ్యూసరు, ఒక ఇది చేసుకోవాలని, అలా ప్రొడ్యూసర్ అవ్వాలని అలా చేసుకుంటూ ఇప్పుడు నా బ్యానర్లో 5 సినిమాలు జరుగుతున్నాయి.
వరదరాజు గోవిందం అంటే ఆ, అంటే పాత టైటిల్ లా ఉంది. వరదరాజు గోవిందం అనే టైటిల్ అలా ఉన్నా మ్మ్. అదొక ఇప్పుడు ప్రజెంట్ కార్తికేయ, మ్మ్. కాంతార, మ్మ్. కల్కి, మ్మ్. ఈ కైండ్ ఆఫ్ ఫిలిం, ఓకే. ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇది. మ్మ్. అంటే వరదరాజు అనే టైటిల్ జనరల్గా ఏంటంటే అది వెంకటేశ్వర స్వామి పేరే. మ్మ్. విష్ణు కంచిలో వెంకటేశ్వర స్వామి పేరు అది, మ్మ్. విష్ణు కంచిలో. గోవిందం అంటే కృష్ణుడు. మ్మ్. సో అందుకని ఈ కథలో కృష్ణుడు ఉన్నాడు, హీరో పేరు వరదరాజు. ఇప్పుడు సలార్లో కూడా ఒక క్యారెక్టర్ పేరు వరదరాజు, అవును, వరదావాన్ని వరద అంటుంటారు సలార్లో. సో ఇట్లాగా ఈ సినిమాకి టైటిల్ ఆ విధంగా పెట్టడం కానీ, అంటే కృష్ణుడు ఉంటాడన్నమాట. కృష్ణుడు ఉంటాడు సినిమా. అసలు మీకు చాలా కనెక్ట్ అవుతారు ఈ అంటే సినిమా. ద్వాపరయుగం చూపిస్తున్నారు. ద్వాపరయుగం చూపిస్తున్నా మ్మ్. చాలా కనెక్ట్ అవుతారు ఆడియన్. ఈ సినిమా పార్ట్ 2 కూడా 40% చేశాను, పార్ట్ 3 కూడా ఉంటుంది ఈ సినిమా. అంటే హీరో ఎవరు? హీరో కొత్త అతను రవి జే అని, హీరోయిన్ వచ్చేసి ఒక అస్సాం హీరోయిన్ మ్మ్. ప్రీతి అని. వీళ్ళని పెట్టి చేశాను సినిమాలో. బాహుబలి ప్రభాకరు, శుభలేఖ సుధాకరు, రవికాళి, సుమన్ గారు, ఇట్లా చాలామంది చేశారు. ఫస్ట్ టైం సుమన్ గారు మళ్ళీ శివాజీ సినిమా తర్వాత అలాంటి యాంగిల్ కాబోయే సినిమా అనమాట. విలన్ క్యారెక్టర్ రివీల్ చేస్తున్నారు మెల్లమెల్లిగా. మెల్లగా. పార్ట్ 2 అయితే అసలు శివాజీ కన్నా వైల్డ్గా ఉంటుంది క్యారెక్టర్. మీ అబ్బాయిల్ని హీరోలుగా పరిచయం చేస్తా అంటున్నారు కదా, అవునండి. మరి వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారా? అవసరం లేదా? మీలాగనే డైరెక్ట్ బస్ ఎక్కేసి చెన్నైకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు కూడా డైరెక్ట్? అంటే ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు బాలకృష్ణ గారు ఏ ట్రైనింగ్ తీసుకోవాలా, అది బ్లడ్ లో వచ్చేసింది వారసత్వంగా. అట్లాగే నాకు భగవంతుడు ఇచ్చింది అది, బట్ వీళ్ళైతే నేర్చుకోవాల్సిందే. అట్లాగా చిన్న బాబు ఏంటంటే అన్నపూర్ణ దీంట్లో నేర్చుకున్నాడు, పెద్ద బాబు ఏంటంటే ఉత్తేజ్ దగ్గర నేర్చుకున్నాడు. బట్ ఇద్దరిని పెట్టి దో కమీనే అనే సినిమా స్టార్ట్ చేశాను. 5 days షూట్ చేశా. వరదరాజు గోవిందం రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి దసరాకి రిలీజ్ చేస్తాను. ప్రొడ్యూసర్ అంటే చాలా డేరింగ్ తో కూడుకున్న పని, అవును. ధైర్యంతో ముందుకెళ్ళాలి, అవును. నష్ట లాభాల గురించి ఆలోచించకుండా ఫస్ట్ డబ్బు తీసుకురావాలి. చేయాలంతే. ఇప్పుడు అది ఎట్లా ఉంటదంటే అండి, జనరల్ గా చెప్పటానికి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మ్మ్. పుట్టాడు పెరిగాడు, బట్ బ్రతుకుతాడు చచ్చిపోతాడు, మ్మ్. ఇది ఫిక్స్. అవును. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఇది ఫిక్స్. అలాగే ప్రొడ్యూసరు డైరెక్టరు డైరెక్షన్ చేస్తేనే బాగుంటాను డబ్బులు వస్తాయి అనేది కాదు. ప్రొడ్యూసర్గా చేసిన డబ్బులు వస్తాయి, రాకపోవచ్చు. బట్ ఏంటంటే లైఫ్లో సంకల్ప బలం అని ఒకటి ఉంటుంది. నేను ఇది చేస్తే సక్సెస్ అవుతా, నేను ఇది చేస్తే జరిగి తీరిద్ది అనే ఒక సంకల్ప బలం ఉంది. అది నేను ఎక్కడో విలేజ్లో పుట్టా, డైరెక్టర్ అవ్వాలి అనుకున్నా, వచ్చా, డైరెక్టర్ అయ్యా కళామ తల్లి ఆశీస్సులతో. అలాగే ప్రొడ్యూసర్ అవ్వాలనేది కాదు నాకు మెయిన్ ఏం. నా సినిమా గొప్ప హిట్ సినిమా అవ్వాలి, నేను చేసే సినిమా 100 ఏళ్ళు గుర్తుండాలి. నేను చేసిన ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ టైటిల్, ఫ్లాప్ సినిమా కూడా కానీ అది ఆ సినిమా గుర్తుంటుంది ముందు, ఆ టైటిల్ గుర్తుంటుంది. నా టైటిల్స్ అలా ఉంటాయి, నా సినిమాలు అలాంటి కంటెంట్ ఉంటాయి. సో అట్లాగా నేను చేయబోయే సినిమాలు రేపు అద్భుతమైన సినిమాలు. ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయి, ప్రజలు రియాక్ట్ అవుతారు, వాళ్ళకి మైండ్లో ఇది నిజం కదా, ఇది కదా కావాలి అనేంత సిచ్యుయేషన్కి ఇప్పుడు వస్తాయి నా సినిమాలు. కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు, ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నా. మీ సినిమాలు టైటిల్స్ గుర్తుపెట్టుకుంటారు, కంటెంట్ గుర్తుపెట్టుకుంటారు అని మీరు చెప్తున్నారు. మీ జీవితానికి కరెక్ట్ గా దగ్గరగా ఉన్న సినిమా ఏంటి అంటే అనిపించిందా? అంటే ఏదైనా సినిమా మీ జీవితానికి దగ్గరగా మీ స్టోరీనే ఏదైనా సినిమాలో మిక్స్ చేసి తీసారా? టైటిల్ పెట్టుకుంటే ఏం పెట్టుకుంటారు మీ జీవితానికి మీరు తీసిన సినిమాల్లో? నేను తీసిన సినిమాల్లోనా నా జీవితానికి జనరల్గా ఏంటంటే ఒక ఫిలాసఫికల్ సింహరాశిలో ఒక రాజశేఖర్ లాంటి క్యారెక్టర్ని డిజైన్ చేసి నేను టైటిల్ చెప్పాలి అది. బట్ అది అంత స్టోరీ లేదు కానీ, బట్ మా ఫాదర్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఫాదర్ది అంటే ఎఫెక్షన్ అనేది ఎంత గొప్పగా ఉంటుంది. ఒక శివరామరాజులో అన్నా చెల్లెలు ఎఫెక్షన్ ఉంటుంది. అలాంటి కథ రేపు రాబోతుంది, లెక్చరర్ అనే ఫిలిం. మీ జీవితానికి మీరు చెప్పుకోవాలంటే ఒక టైటిల్, మీ జీవితానికి ఒక టైటిల్ పెట్టండి మీ సినిమాలలో. ఏ టైటిల్ సెట్? నా దానికా? మీ జీవితానికి. నా జీవితానికి టైటిల్ అంటే
మీరు తీసిన సినిమాల్లో? సినిమాల్లో ఇది తీసిన సినిమాలోనా తీయాలనుకునే వాటిలోనా? తీసిన సినిమాల్లోనే చెప్పండి. టైగర్ హరిచంద్ర ప్రసాద్ అని చెప్పండి, లేకపోతే తీసిన వాటిలో అంటే నా నా క్యారెక్టరైజేషన్ ఒక రకంగా ఏంటంటే అధినేత జగపతి బాబు గారి సినిమా. అధినేత క్యారెక్టరైజేషన్ మీకు జీవితానికి దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉంటుంది. సొసైటీకి మంచి చేయాలి, నీ ప్రాబ్లం నాది అనుకోవాలి, నాది కాకపోయినా నేను నీ దానిలోకి వెళ్ళి పడిపోతా, ఆడేళ్ళు యుద్ధం చేస్తుంటాం, ఏడేళ్ళు యుద్ధం చేస్తుంటాం, ఇట్లా ఉంటుంది అనమాట. సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు మీరు. 100%. యాజ్ ఎ డైరెక్టర్ గా సినిమాలు ఎలా తీయాలనుకుంటారో సొసైటీ మీద కూడా ప్రభావం మీ సినిమాల ద్వారా అంత చూపాలనుకుంటారు. అవునండి. సరే, ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీకి వస్తున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? చూసింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్లో ఏంటంటే మేజర్గా ఒక జనరల్ నాలెడ్జ్ లేకుండా వస్తున్నారు. జనరల్ నాలెడ్జ్, ఒక డైరెక్టర్ కావాలంటే చాలా జనరల్ నాలెడ్జ్ కావాలి, చాలా విషయాల పట్ల అవగాహన కావాలి, 24 క్రాఫ్ట్స్, పైగా 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ కావాలంటే నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒక కథని బాగా ఎంపిక చేసుకోవాలి, ఒక డైలాగ్ బాగా రాయించుకోవాలి, పాటలు బాగా రాయించుకోవాలి, మ్యూజిక్ తీసుకోవాలి, డాన్స్ బాగా చేయించుకోవాలి, ఫైట్ బాగా చేయించుకోవాలి, ఫోటోగ్రఫీ బాగా చేయించుకోవాలి, లైటింగ్ బాగా చేయించుకోవాలి, కలర్స్ బాగా చేయించుకోవాలి. ఇట్లా ప్రతి దాని మీద ఒక అవగాహన రావాలి. ఇటువంటి వాటి మీద పట్టు సంపాదించాలి ప్రజెంట్ యూత్. వీటన్నిటికంటే స్క్రిప్ట్ మీద ఇప్పుడు వచ్చేవాళ్ళు ఒక సినిమా చేస్తారు, 2 చేస్తారు, తర్వాత కనపడరు. ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన కాంచి నేను ఇంకా 10 సంవత్సరాలు స్టార్గానే ఉంటాను డైరెక్టర్గా. బట్ మధ్యలో ఎంతో మంది వచ్చి పోతా ఉన్నారు. అలా కాదు, ఒక పరిపక్వతతో దిగండి డైరెక్షన్లోకి, అది లైఫ్ లాంగ్ ఉంటారు. అది కావాలి డైరెక్టర్స్కి. ఆ సబ్జెక్ట్ స్కిల్ కావాలి ఫస్ట్. ఏది చేయాలన్నా సబ్జెక్ట్. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టు లేకపోతే ఎంత స్టార్ హీరో పెట్టుకున్నా వేస్టే. బికాజ్ ఆఫ్ ఒక బిచ్చగాడు, ఒక బ్రహ్మోత్సవం చూసుకోండి అంతే. బిచ్చగాడు అంటే పరమ యాంటీ టైటిల్, బ్రహ్మోత్సవం అంటే అద్భుతమైన టైటిల్. ఇక్కడ స్టార్ మహేష్ బాబు, ఇక్కడ హీరో ఎవడో తెలియదు. బిచ్చగాడు అంటే అబ్బా ఏందబ్బా బిచ్చగాడు అనుకుంటాం, కానీ తీరా కొడి కంటెంట్ ఇది. ఇప్పుడు కంటెంటే హీరో. ఎంత స్టార్ ఉన్నాడు అనేది అవసరం లేదు. ఇవాళ కంటెంటే హీరో అంటున్నారు మీరు, కంటెంటే హీరో అంటున్నారు, ఎంత స్టార్ ఉన్నాడు అవసరం లేదు అంటున్నారు. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ. అంటే హీరోకి ఖచ్చితంగా 100 కోట్లు 150 కోట్లు రెమ్యునరేషన్ పక్కన పెట్టుకోవాలి. బట్ ఏంటంటే మీరు అన్నమాట రైటే. బట్ మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం ఏంటంటే గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. ఇవాళ ఇండియాలో గొప్ప హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. స్టార్ అవసరమే పక్కా, బట్ కథ లేకపోతే స్టార్ కూడా పనిచేయడు. స్టార్ అనే హీరో ఫస్ట్ రోజు థియేటర్కి ఓపెనింగ్స్ ఆడడానికి పనికొస్తాడు, లేకపోతే కాస్త బిజినెస్ గ్యారంటీకి పనికొస్తాడు తప్ప కథ అనేది లేకపోతే చాలా దారుణం. ఇలా అలాంటి కథల కోసం ఎదురు చూస్తున్నారు హీరోలు. సో అది ఇంపార్టెంట్. కంటెంట్ ఉంటే ఇప్పుడు రీసెంట్గా చిన్న సినిమాలు వచ్చినాయి సార్, చాలా సినిమాలు వచ్చినాయి. లిటిల్ హార్ట్స్ అని కానీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి, పెద్ద పెద్ద హిట్లు. అవును, తక్కువ బడ్జెట్ ఎక్కువ. ఇప్పుడు పెద్దవి తీసేసి ఇప్పుడు ఒక్కొక్క సినిమా పెద్ద హీరోల సినిమా లాసులు చెప్పలేం. 100 కోట్ల లాసు, 150 కోట్ల లాసు. కొన్ని బ్యానర్లు అయితే పైకి ఉంటుంది కానీ లోపల చాలా స్ట్రగుల్, చెప్పుకోలేని స్థితి అట్లా ఉంది. ఎందుకు అట్లా? మీరైతే ప్లానింగ్ తోటి వెళ్తున్నారు? పక్కా ప్లానింగ్ తోటి ఉన్నా. నేను హీరోల పేర్లు చెప్తా సార్. హీరోల పేర్లు చెప్పినప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుందో అది చెప్పండి. ఓకేనా సార్? రామారావు గారు లెజెండరీ, అక్కినేనేశ్వరరావు గారు సూపర్, కృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ మ్యాన్, శోభన్ బాబు గారు కమర్షియల్ మ్యాన్, మెగాస్టార్ చిరంజీవి అద్భుతం, మాస్ గాడ్ బాలయ్య, మాస్ గాడే, ఓకే, కింగ్ నాగార్జున, జెంటిల్మెన్, విక్టరీ వెంకటేష్, ఫ్యామిలీ మ్యాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒక గాడ్ సన్, రాకుమారుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, రెబల్ స్టార్ ప్రభాస్, ఒక అద్భుతమైన మంచి మనిషి, అద్భుతమైన హీమ్యాన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అద్భుతమైన టాలెంట్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపితే అదే రామ్ చరణ్. ఓకే సార్, వెరీ గుడ్ పర్సన్. ఇక చివరి ప్రశ్న సార్ ఈ ఇంటర్వ్యూకి,
ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంతో ప్రపంచం మొత్తం ముందుకు దూసుకెళ్లిపోతుంది. మనకి ఏది కావాలన్నా టక్కున 2 క్షణాల్లో, ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళి చేయించుకునే వాళ్ళం వర్క్, ముందు ఎంతో కొంత ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా మన మొబైల్లోనే చూసుకోవచ్చు మన వర్క్ ని. ఏఐ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అవుతుందా, లేదా ఏఐ వల్ల డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవుతుందండి, హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా ఆర్టిఫిషియలే, న్యాచురలే. అది ఎంత ఆర్టిఫిషియల్ వచ్చినా న్యాచురల్ అనేది పెట్టకపోతే అది దేనికి పనికిరాదు. అందువల్ల ఆర్టిఫిషియల్ అనేది ఎప్పుడు అవసరమే తప్ప అది లైఫ్ కాదు. బట్ ఉపయోగం ఉంది టైం వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, బట్ అట్లని బిగ్ స్క్రీన్లు ఆగిపోలా, ఇంకా పెరుగుతుంది. సో అట్లాగే సీజీ అని వచ్చినాయి, వర్క్ చేసుకుంటాయి. తర్వాత ఇప్పుడు ఏ అని వచ్చింది. ఏ వల్ల మాకు బడ్జెట్లు బాగా కలిసి వస్తుంది, సినిమాకి బడ్జెట్ బాగా కలిసి వచ్చింది. ఏ చాలా ఉపయోగం, ప్రజెంట్ చాలా ఉపయోగం. ప్రొడ్యూసర్కి అయితే అసలు చాలా హెల్ప్. బట్ ఆ టెక్నాలజీ కూడా తెలుసుకుంటాం, ఆ టెక్నాలజీ ఇంకా మంచిది మనకి. బట్ ఫ్యూచర్ డ్యామేజ్ అయితే అనేది అయితే లేదు. వచ్చినప్పుడు కొంత మిస్యూజ్ చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు. బట్ దానివల్ల ఎప్పుడు ధర్మమే, అధర్మమే. మంచివాడే, చెడ్డవాడే. అదే ప్రూఫ్ అనమాట. సార్, చివరి ప్రశ్న అన్నాను, ఒక ప్రశ్న మర్చిపోయా టోటల్ ఇంటర్వ్యూలో, అది అడగాలనుకున్నా. ఇప్పుడు ఇక చివరి ప్రశ్నగా అదే అడుగుతున్నా. సార్, బయట జరిగిన సిచ్యువేషన్, సంఘటనని మీ సినిమాలో ఏ సినిమాలో చూపించారు? బయట ఏదైనా సంఘటన జరిగింది, మీ టైంలో ఇప్పటికీ ఎన్నో సినిమాలు తీశారు, అందులో ఏదో ఒక సినిమాలో ఆ జరిగిన సంఘటనని మీరు రాసుకొని ఒక సీన్ రూపకంగా తీశారు. అది ఏ సీన్, ఏ మూవీ? హరిశ్చంద్ర ప్రసాద్ లో టమాటాల ఎపిసోడ్ ఇది. అది నిజంగా జరిగిందండి. టమాటా ఒక మనిషి కష్టపడి పంట చేస్తాడు. అదేంటంటే ఒక్కోసారి 50 రూపాయలు, 70 రూపాయలు, 100 దాకా వెళ్ళిద్ది. ఒక్కోసారి రూపాయికి కూడా కొనరు, కొప్పేస్తే కుళ్ళిపోతాయి. అటువంటిప్పుడు పండించిన పరిస్థితి ఏంటి? సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎండాకాలంలో ముఖ్యంగా డిమాండ్ తగ్గిపోతుంది టమాటాకి, చలికాలంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ సినిమాలో టచ్ చేశాను. అలాగే అదొక సీన్ రియల్ గా జరిగింది, మీ సినిమాలో చూపించాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మాకు కేటాయించి మా సాక్షి స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అలాగే మీ రాబోతున్న మీ వరదరాజు గోవిందం, అలాగే మీ పిల్లల్ని కూడా హీరోలుగా ఇంట్రొడక్షన్ చేయబోతున్నారు, మీరు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో వరదరాజు గోవిందం హిట్ కావాలి, మీ పిల్లలు కూడా మంచి హీరోలు కావాలని మా సాక్షి ఛానల్ తరఫున మీకు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.